కొంతమందికి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉంటుంది. పొట్టుగా ఉన్నాను, లేదా నల్లగా ఉన్నాను, లావుగా ఉన్నాను, వికారంగా ఉన్నాను, నాకు అంత తెలివితేటలు లేవు, నాకు డబ్బు లేదు, నేను అందరికంటే చాలా తక్కువ వాణ్ణి అని తమలో తాము మదనపడుతూ ఆత్మ న్యూనతా భావానికి గురవుతారు. దీన్నే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అంటారు. మరికొంతమంది నేను తోపు, నేనే తురుము, నా మాటను ఎవడైనా సరే పాటించాల్సిందే, నాకు డబ్బు ఉంది, లేదా నాకు అద్భుతమైన తెలివితేటలు ఉన్నాయి, నేను మంచి అధికారంలో ఉన్నాను అని విర్రవీగుతూ ఉంటారు. దాన్ని సుపీరియారిటీ కాంప్లెక్స్ అంటారు. అందరికంటే నేను అధికుణ్ణి అనే భావనని ఆధిక్య భావన అంటారు. దాన్నే సుపీరియారిటీ కాంప్లెక్స్ అంటారు. అసలు మనిషికి ఉండాల్సింది ఇన్ఫీరియారిటీ ఉండకూడదు, సుపీరియారిటీ ఉండకూడదు, ఇండివిడ్యువాలిటీ ఉండాలి, ఆత్మవిశ్వాసం ఉండాలి. ఏ లోపాలు ఉన్నా సరే దాన్ని అధిగమించేటటువంటి ప్రయత్నం చేయాలి. ఒకవేళ అహంకారం మనకుంటే ఎందరో రాజుల చరిత్రలు చదివాం, ఎన్నో సంఘటనలు చూసాం. అహంకారంతో ఉన్న ప్రతి ఒక్కడు అదే నేలలోనే నిద్రపోతూ ఉంటాడు. పేదవాడైనా వికారుడైనా అదే నేలలో ఉంటాడు. థింక్ ఇట్ వన్స్.